తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినట్టు పందుల దొడ్లోనే కూర్చుంటే చివరికి ఊరకు తెచ్చేవాడు. ఏమన్నా కానీ నేను దోషినే కావచ్చు, నేను లేకోనే కావచ్చు, నేను తేడానే కావచ్చు, కానీ ఆయన తేడా కాదు కదా. ఆయన కృప కలిగిన వాడు కదా, దయ కలిగిన వాడు కదా. నేను ఆయన పాదాలే పట్టుకుంటాను. ఆయనే నన్ను కనికరించి కనీసం కొడుగ్గా కాకపోయినా దాసుడుగా నన్ను అంగీకరిస్తాడు కదా. దేవునికి స్తోత్రం. వెళ్తానని లేచి వచ్చాడు కాబట్టి ఏం విశ్వసించాడు? నేను ఇలానే చావాలి, నాకు ఇంతే కరెక్ట్, నాకు పందులు దొడ్డే కరెక్ట్. ఎందుకంటే మా నాన్న వదిలిపెట్టి వచ్చాను, మా నాన్న రక్తం కష్టార్జితం తీసుకొచ్చి నేను పనికిమాలిన కార్యక్రమాలకు తగలబెట్టాను కాబట్టి నాకు ఇలాంటి శాపగ్రస్తమైన జీవితమే తగ్గింది, నాకు ఇంతే జరగాలి, ఇంతే జరిగిద్ది, అంతే అనుకున్నట్టయితే అతని లైఫ్ అక్కడే అయిపోయేది. కానీ అతను అక్కడుండి కూడా నేను ఇలా ఉన్నాను, కానీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఒకవేళ కనికరం పొందుతాను, నా పూర్వపు స్థితి నాకు రావచ్చు, ఆయన రాకపోయినా కనీసం దాసుడుగానైనా బతకొచ్చు అని. నేను తేడా కావచ్చు, కానీ నా తండ్రి ప్రేమలో తేడా లేదు, ఆయన కనికరం గలవాడని ఆ విశ్వాసం కలిగి వెళ్ళాడు. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందిరా, ఏమైంది, ఎందుకు ఎట్లా అయ్యావని డైలాగులు ఏమైనా ఉన్నాయా వాళ్ళ నాన్న దగ్గర? ఏం లేవు. అమాంతం కౌగులించుకొని పరిగెత్తుకొని పోయి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎన్ని ముద్దులు పెట్టాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి ముద్దు పెట్టాడు. గబ్బు వాసనలోంచి వచ్చాడు. ఏం పట్టలా, ఏ స్థితిలో ఉన్నాడో పట్టించుకోవాలా, మొత్తానికి వచ్చినోడిని కౌగులించుకొని ముద్దాడి మనవాడు ఏదైతే అనుకున్నాడో అది చెప్తున్నాడు. తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశాను కాబట్టి నేను నీ కుమారుని అనిపించుకోవడానికి తగను, నీ దాసుడుగా నేను ఉంటాను అంటే అట్లనా, ఓకే కుమారుడు, ఇట్లాంటి ఏం మాట్లాడాలి ఆయన. ఎందుకు రాలా బాధపడుతున్నావు, ఊరుకాయ ఏం కాలే, ఇట్లాంటివి కూడా మాట్లాడాల. అసలు కొడుకు మాట్లాడుతుంటే అటువైపు చూడట్లా, వెనక వైపు తిరిగి పనివారిని దాసులను పిలిచి వీని వస్త్రాలు తీసిపడేసి ప్రశస్తమైన వస్త్రమును వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, వీనికి పాదరక్షలు తొడగండి, వీనికి తలకు నూనె రాయండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని. చూడండి, అన్ని నాళ్ళ దరిద్రం ఒక దెబ్బతో అడ్రస్ లేకుండా పోయింది. ఏది విశ్వసించినందుకు? నేను తేడానే కావచ్చు, కానీ నా తండ్రి తేడా కాదు. నన్ను నా యోగ్యతను బట్టి కాకపోయినా ఆయన కృపను బట్టి నన్ను ఆశీర్వదిస్తాడు. అవునా? నా యోగ్యతలను ఎంచుకొని నేను అన్ఫిట్ అని అదే విషయాన్ని దేవునికి నేనేదో దేవుణ్ణి అయినట్టుగా నాకు నేను జడ్జి చేసుకోవటం ఎందుకు? నా దోషాలు ఒప్పుకోవటం వరకు నా బాధ్యత.